నిర్మల్ జిల్లా సోన్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు గోదావరిలోకి చేరుతోంది. దీనికి తోడు స్వర్ణ ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తోంది. సోన్ బ్రిడ్జి దగ్గర పుష్కరాల ఘాట్లు నీటిలో మునిగిపోయాయి. అంతకంతకు పెరుగుతున్న వరద నీటితో పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సోన్ బ్రిడ్జి దగ్గర గోదావరి నీటి మట్టంపై అంజయ్య పూర్తి సమాచారం అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఏదైతే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కడ చూసినప్పటికి కూడా ఏదైతే వరద నీరు లేదంటే ప్రవాహాలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం నిర్మల్ జిల్లాలోని సోన్ బ్రిడ్జి వద్ద ఉన్నాం. సోన్ బ్రిడ్జి వద్ద ఏదైతే గోదావరి ప్రవహిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. ముఖ్యంగా చూడొచ్చు, గోదావరి ఒక ఉగ్ర రూపంతో ప్రవహిస్తున్న దృశ్యాలు. ఒకవైపు గోదావరి నది ఎస్ఆర్ఎస్పీ 39 గేట్లు ఎత్తివేయడంతో 2,76,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీకి 2 లక్షల ఇన్ఫ్లో వస్తుంది. అయితే ఏదైతే ఎస్ఆర్ఎస్పీ నుంచి వదులుతున్న నీటితోని సోన్ బ్రిడ్జ్ వద్ద క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతుంది. క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. ఒక ఉగ్ర రూపాన్ని తలపించే విధంగా ఇక్కడున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు గోదావరి నుంచి నీరు వస్తుంది, మరొక వైపు ఇటువైపు పక్కనే ఉన్న ఏదైతే స్వర్ణ నది నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా స్వర్ణ ప్రాజెక్టుకు 6 గేట్లు ఉన్నాయి. 6 గేట్లలో 2 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ 2 ప్రవాహాలు కలుస్తున్న ప్రాంతంలో ఒక ఉగ్ర రూపం, గోదావరి ఉగ్ర రూపం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోనే పుష్కర ఘాట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు పుష్కర ఘాట్లు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ముఖ్యంగా సోన్ బ్రిడ్జ్ వద్ద క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతుంది. ఇప్పటికే ఎవరైతే పరివాహక ప్రాంతానికి సంబంధించిన సోన్ మండల్ కానీ, అదేవిధంగా దిలావర్పూర్ కానీ, అదేవిధంగా మిగతా ఉన్న మామడ మండల పరివాహక ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. పరివాహక ప్రాంతంలో క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. ఏకంగా గోదావరి స్వర్ణ నదుల నుంచి మొత్తం 3 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఈ ఏవైతే పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే నిర్మల్ జిల్లా కలెక్టర్ ఒక హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎట్టి పరిస్థితిలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతుంది. ఈ పెరుగుతున్న నీటి మట్టమే ఏదైతే దిలావర్పూర్ మండలంలోని ఏదైతే మునిపల్లి వద్ద కూడా అక్కడ కూడా క్రమక్రమంగా ఏదైతే భారీగా నీటి మట్టం పెరుగుతుంది. అక్కడ ఎవరైతే పశువుల కాపరి ఉన్నారో ఆ పశువుల కాపరి ద్వీపం వైపు వెళ్ళి చిక్కుకున్నారు. అక్కడ ఉన్న ఎవరైతే అధికారులందరూ కూడా రెస్క్యూ టీం అంతా కూడా ఆ ఏదైతే ద్వీపంలో చిక్కుకున్న పశువుల కాపరిని రక్షించడానికి ఎస్పీ జానకి షర్మిల, అదేవిధంగా కలెక్టర్ అభిలాష్ అభినవ అక్కడికి చేరుకొని పరిస్థితిని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అక్కడ ఎవరైతే పశువుల కాపరిని రక్షించడానికి చర్యలు చేపట్టడం జరిగింది. ఈ విధంగా ఏదైతే సోన్ బ్రిడ్జ్ వద్ద నీటి మట్టం పెరుగుతుంది, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా నీటి మట్టం పెరుగుతుంది. మరొక వైపు కడెం ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఏకంగా ఇన్ఫ్లో ఏదైతే 26,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. 6 గేట్లను ఎత్తివేసి 27,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. మరొక వైపు ఏదైతే కుప్టి వద్ద కూడా నీటి మట్టం పెరుగుతుండడంతో అక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెనుగంగ పరివాహక ప్రాంతంలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ముఖ్యంగా తర్నం వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణకు ఏదైతే మహారాష్ట్రకు మధ్య రాకపోకలు తర్నం వాగు ఉప్పొంగి ప్రవహించడంతో పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని సారంగపూర్ వద్ద జామ్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇదే విధంగా ఏదైతే కొమ్రంభీం జిల్లాలోని రాజూరా వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. అక్కడ కూడా ఏదైతే ఆ గ్రామానికి మిగతా గ్రామాలకి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ చూసినప్పటికి కూడా కుండపోత వర్షాలతోని కనీసం కదులుదామంటే కదలలేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అనేక ఏజెన్సీ గూడాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా రాకపోకలు నిలిచిపోయి జల దిగ్బంధంలో చిక్కుకొని
విలవిలలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ విధంగా పరిస్థితి ఉంటే రాబోయే ఏదైతే రోజుల్లో కూడా కుండపోతగా వర్షాలు కురుస్తాయని ఒక హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు ఏదైతే సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, నిర్మల్ జిల్లా.